తెలంగాణలో ఎస్ఐఆర్ మొదలైంది. ఈసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్. ఈ ప్రక్రియతోనే తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు బోగస్, డూప్లికేట్ ఓట్లకి శాశ్వతంగా చెక్ పెట్టబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు నేరుగా మీ ఇంటికి వస్తారు. మీ వివరాలతో కూడిన ప్రీ ప్రింటెడ్ ఫామ్లని అక్కడికక్కడే వెరిఫై చేస్తారు. ఇక ఎస్ఐఆర్ ఫామ్ లో మొత్తం 4 భాగాలుంటాయి. ఫస్ట్ పార్ట్ లో పేరు, చిరునామా, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఏ నియోజకవర్గ పరిధి, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారనే వివరాలుంటాయి. అలాగే ఈ డీటెయిల్స్ కి సంబంధించి క్యూఆర్ కోడ్ తో పాటు ఫోటో కూడా ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ లో మనం ఫిల్ చేయాల్సింది ఏమీ ఉండదు. కానీ ఆ తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 లో మాత్రం కొన్ని డీటెయిల్స్ ని నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్ట్ 2లో పూర్తి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడిని కూడా నింపాల్సి ఉంటుంది. అలాగే పార్ట్ 3లో ఆధార్ నెంబర్, బంధువుల ఐడి కార్డ్స్ అడుగుతారు. వీటిల్లో కొన్ని ఆప్షనల్ అని ఉంటుంది. అలా ఉన్న వాటిని ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. ఇక లాస్ట్ పార్ట్ 4లో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. పైన ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని నావే, ఎలాంటి తప్పొప్పులు జరిగినా, ముందు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా బాధ్యత నాదే అంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రాసెస్ అంతా బిఎల్ఓ వచ్చినప్పుడే జరుగుతుందా? ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఎప్పుడు అడుగుతారు? ఈ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా డూప్లికేషన్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ వివరాలపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ సమగ్ర విశ్లేషణ ఇస్తారు. ఒకసారి చూద్దాం. అయితే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడం వల్ల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా డూప్లికేట్స్ ఓట్లు ఎలా వెళ్తాయని మనం అనుమానం వ్యక్తం చేస్తే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒకటే చాలా క్లియర్గా చెప్తుంది. ఈ ఇచ్చేటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఓటరు దీనికి సంబంధించినటువంటి విచక్షణతో ఆలోచించి చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఓటర్ ఐడి ఉండొచ్చు, ఓటు హక్కు కలిగి ఉండొచ్చు. కానీ ఈ ప్రక్రియ ద్వారా ఎక్కడైనా అభ్యర్థి అంటే ఓటర్కి ఒకే చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. అది మీ ఇంట్లో, మీ ఊర్లో ఉండొచ్చు, లేదా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉంచుకోవచ్చు, లేదా వేరే రాష్ట్రంలో అనుకుంటే వేరే రాష్ట్రంలో కూడా మనం ఉంచుకోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నా 4 చోట్ల ఉండడానికి అవకాశం లేదు. కేవలం ఒక చోట మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ మా ఇంట్లో ఫిల్ చేసి బిఎల్ఓకి ఇచ్చేసి మరో రోజు అంటే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఊరికెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి నాకు వచ్చేటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తా అంటే అది కుదరదు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే 2 ఫామ్స్ అంటే మొదటగా మనం హైదరాబాద్లో ఫిల్ చేసి ఇచ్చాం కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి బిఎల్ఓ మీ ఫామ్ని కలెక్ట్ చేసుకొని వెంటనే ఆయనకు ఉన్నటువంటి దీన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓకి ఉంటుంది. కాబట్టి నీ డీటెయిల్స్ 2002తో ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసి ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి క్లియర్ అయిపోతుంది. అంటే డ్రాఫ్ట్ ప్రకారం 31 జూలై రోజు డ్రాఫ్ట్ రిలీజ్ అయిన రోజు మీ ఓటర్ లిస్ట్ దాంట్లో అప్డేట్ అవుతుంది. అదే సమయంలో మీరు ఊర్లోకి వెళ్ళి ఫిల్ చేస్తే మాత్రం తప్పకుండా హైదరాబాద్లో ఒక పలానా నియోజకవర్గంలో ఈ డీటెయిల్స్ ఎంటర్ అయ్యాయి, పలానా వ్యక్తి డీటెయిల్స్ ఎంటర్ అయ్యాయి కాబట్టి అక్కడ ఆ బిఎల్ఓకు అలర్ట్ అవుతుంది. దీని ద్వారా ఆ సంబంధిత ఈఆర్ఓకి కంప్లైంట్ చేస్తే అది పూర్తి స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారికి వరకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీ పైన కంప్లైంట్ అనేది నమోదవుతుంది. దీని ద్వారా సేమ్ ఈ ఫామ్ ఫిల్ చేయడంలో తప్పులు ఉన్నాయని వాళ్ళు గుర్తిస్తే ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో సేమ్ 2 చోట్ల ఓటు హక్కు కోసం ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే మాత్రం దానికి కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా డూప్లికేట్ ఓట్స్ అనేది తగ్గిపోతాయనేది ఎన్నికల సంఘం భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 90 లక్షల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అనుమానిత ఓట్లు అంటే 2002 లిస్టుతో అంటే గత ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని ఓట్లు లేదా చిన్న పొరపాట్లతో మ్యాపింగ్ అవ్వకుండా ఉన్నటువంటి ఓట్లు 90 లక్షలు ఉన్నాయి. ఆ 90 లక్షల ఓటర్లకు కూడా ఇప్పుడు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నెల రోజుల ప్రాసెస్ తర్వాత సంబంధిత బిఎల్ఓ అప్లోడ్ చేసే క్రమంలో ఈఆర్ఓ సహాయం తీసుకొని, ఎన్నికల అధికారుల సహాయం తీసుకొని 2002తో ఎస్ఐఆర్తో మనకి లింకప్ మ్యాపింగ్ అనేది జరగలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే అంటే లింకప్ కాలేదు కాబట్టి మ్యాపింగ్ అవ్వలేదు కాబట్టి మనకు నోటీస్ అనేది ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ నోటీస్ కోసం ఈఆర్ఓ సమక్షంలో ఆ నోటీస్ తీసుకొని ఆ ఈఆర్ఓ సమక్షంలో గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 12 ఐడి కార్డులు, గుర్తింపు ఐడి కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి అటాచ్ చేస్తూ దానికి డిక్లరేషన్ ఇస్తూ అక్కడ ఒక ఫామ్ ఫిల్ చేసి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ మనం ఇక్కడి ఓటర్ని అని చెప్పేటువంటి ఒక 12 గుర్తింపు కార్డులో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డుని జత చేసి ఆ ఎన్నికల అధికారులకు ఇచ్చేస్తే అక్టోబర్ 1కు రిలీజ్ అయ్యేటువంటి తుది ఓటర్ల జాబితాలో మన ఓటు అనేది పదిలంగా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోకపోయినా బిఎల్ఓ 3 సార్లు మన ఇంటికి తలుపు తడతారు. అక్కడ
లేరు అని తెలిసినా లేకపోతే మనం ఫామ్ తీసుకోకపోయినా మనం వాళ్ళకి రెస్పాండ్ కాకపోయినా ఆటోమేటిక్గా ఆ ఓటు డిలీట్ చేసే విధంగా వాళ్ళకి అధికారం ఉంది. దాంతోపాటు మనకు ఆ ఏరియాలో నోటీస్ కూడా ఇస్తారు. లేదు ఫామ్ తీసుకొని ఫిల్ చేయకుండా బిఎల్ఓకి ఇవ్వకుండా మనం జాప్యం చేసినా అప్పుడు కూడా 3 times మనల్ని కాంటాక్ట్ అవుతారు. అప్పుడు కూడా మనం అతనికి రెస్పాండ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మన ఓటు అనేది పలానా చోట్ల ఎక్కడైతే ఉందో ఆ రెస్పాండ్ కాని చోట ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో ఈ టోటల్ ప్రాసెస్ ద్వారా ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే చోట ఉండే విధంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముందుకెళ్తుంది అనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. పెద్ద జర్నలిస్ట్ రామకృష్ణతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.